హగ్గయి గ్రంథం 6వ వచనము 7వ వచనం. 7వ వచనం కూడా ఒకసారి చదువు. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. చాలు. దేవునికి మహిమ కలుగును. లేఖన భాగంలో ఒక మాట మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకే ఒక మాట. హగ్గయి 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. 7వ వచనంలో కూడా ఏముంది? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుని వాక్యము అన్ని పరిస్థితులకు, అన్ని సవాళ్ళకి, అన్ని సంఘటనలకు, అన్ని ప్రాంతాలకి, అందరు ప్రజలందరికీ కూడా ఒక ద్వారము తెరిచేదిగా, ఒక రేవు చూపించేదిగా ఉంటది, ఒక మార్గం చూపించేదిగా ఉంటది, ఒక విడుదలను కలిగించేదిగా ఉంటది. దీంట్లో ఈ 2 అధ్యాయాల్లో కూడా ఉన్న విషయం అంతా కూడా హగ్గయి ద్వారా దేవుడు తన ప్రజలకు వివరించాడు. హగ్గయి అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? హగ్గయి అనే మాటకు సంతోషము లేదా పండగ లేదా ఉత్సాహము. ఈ విధంగానే ఆయన దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ చక్కగా దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడుతున్నాడు. ఎలా వాడబడుతున్నాడు చెప్పండి? దేవుని సేవకుడిగా మారాడు ఆయన. దేవుడు మన కుటుంబంలో కూడా సంతానాన్ని దయచేస్తే, లేదా గర్భఫలాలు దయచేస్తే, లేదా బహుమానాలు దయచేస్తే, మనందరం కూడా వారిని దేవుని యొద్దకు తీసుకెళ్లే వారంగా ఉండాలి. దేవుని సేవలో ఉండేవారుగా మనము ఉంచాలి. అదే సంతోషం కదా. ఈ రోజుల్లో చూడండి, దేవుడు ఎంత మందికి కుమారులను కుమార్తెలను ఇంటి నిండా సంతానమును దయచేసినా ఒక్కరు కూడా దేవుని మందిరానికి వచ్చేవారుగా ఉండరు. ఒక్కరు కూడా దేవుని పనిలో ఒక పాత్రగా వాడేవారు ఉండరు. కేవలము లోకంలోనే జీవిస్తారు, కేవలము లోకంలోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ నా కొడుకు, నా కూతురు ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక అది కావాలి, ఇది కావాలి అని అలా జీవించే వారు కూడా ఉన్నారు లోకంలో. అయితే అసలు విషయానికి మనం వస్తే చూడండి, దేవుడు తన ప్రజలకు ఈ హగ్గయి ద్వారా ఎలాంటి మాటను విడుదల చేస్తున్నాడు. దీనిలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. ఇలా 4 సార్లు రాశాడు. 2వ అధ్యాయంలో 2 సార్లు, 1వ అధ్యాయంలో 2 సార్లు. ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని ప్రజలకి ఒక ప్రత్యేకమైన మాటను ఆయన అంటున్నాడు. ఏమని? ఒకసారి ఆలోచించుకోనండి. మీ గుణం గురించి మీరు ఆలోచించుకోనండి, మీ బుద్ధి గురించి మీరు ఆలోచించుకోనండి, మీ బిహేవియర్ గురించి, అంటే మీరు ఎలా లెక్కలు వేస్తున్నారు, మీరు ఎలా నడుచుకుంటున్నారు, మీరు ఎలా జీవిస్తున్నారు, మీరు ఎలా ప్లాన్లు చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీ ప్రవర్తనను గురించి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరే ఆలోచన చేసుకోనండి అంటున్నాడు. హల్లెలూయా. సరే, మనకు కూడా దేవుడు ఇదే మాటను అంటున్నాడు అనుకోండి. ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా ఒకసారి నీతో అంటున్నాడు అనుకో. ఒకసారి నీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకో. ఎలాంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి పోకడ ఉంది నీకు? ఏమేమి ఆలోచిస్తుంటున్నావు? నువ్వు ఏమేమి ప్లాన్ చేస్తూ ఉంటున్నావు? ఎలా మసలు కొంటున్నావు? అంత మాత్రమే కాదు, దేవునితో నీవెలా జీవిస్తున్నావు, నీ ప్రవర్తన ఎలాగుంది. ఎందుకన్నాడో తెలుసా ఈ మాట? మనం సర్వసాధారణంగా చూసుకుంటే ఈ హగ్గయి గ్రంథంలో దేవుని ప్రజలు అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచి వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, ఒక మాట చేశాడు, ఒక ప్రమాణము చేశాడు అబ్రాహాముతో. నేను నిన్ను దీవిస్తాను, నీకు ఒక దేశంగా చేస్తాను, నీకు మంచి పేరునిస్తాను, నీకు ఘనతనిస్తాను. అయితే అబ్రహాము చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆయన పేరు ఇస్సాకుతో కూడా దేవుడు అదే నిబంధన చేశాడు. నీ తండ్రితో ఏ నిబంధన చేశానో ఆ నిబంధన నీతో స్థిరపరుస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఇస్సాకును దేవుడు దీవించి 2 కుమారులను ఇచ్చాడు. మొదటగా ఏశావును, తర్వాత రెండవ వాడు యాకోబు, అంటే 2 కవల పిల్లలు. ఏశావు యాకోబు వారు పుట్టారు.
యాకోబుతో దేవుడు నిబంధన చేశాడు. అయితే వారు ఒక పరిస్థితిలో కనాను దేశాన్ని దేవుడు ఇస్తానన్నాడు కదా, ఇస్తానన్నాడు. కానీ ఆ ప్రాంతంలో వారికి వచ్చిన ఇబ్బందిని బట్టి వారు ఐగుప్తు దేశానికి వలస వెళ్ళారు. ఐగుప్తు దేశంలో జీవించడానికి వారు వెళ్ళారు. వెళ్తే అక్కడ 430 సంవత్సరాలు వారు ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు. అక్కడ వారు చాలా మందిగా వృద్ధి చెందారు, చాలా మంది అయిపోయారు, వారు కొన్ని లక్షల మంది అయ్యారు. అయితే దేవుడు 430 సంవత్సరాల తర్వాత వారి విడుదల కొరకు మోషేను దేవుడు దయచేసి మోషే ద్వారా ఐగుప్తు దేశం నుంచి వారిని విడుదల దయచేశాడు. అయితే వారు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. అయితే ఆ అరణ్యంలో ఉన్నప్పుడే దేవుడు వారి మధ్యలో నివసించాలని, వారితో నివసించాలని మోషే ద్వారా మాట్లాడి ఒక గుడారము వేయమన్నాడు. ఒక ప్రత్యక్ష గుడారము లేదా ఒక మందిరము. ఏంటి చెప్పండి? ఒక మందిరము కట్టమన్నాడు. అలాగా దేవుడు మోషేకు దర్శనంలో ఎలా చూపించాడో అలా మోషే ఒక టెంట్ ని తయారు చేశాడు, ఒక ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేశాడు. ఆ గుడారంలో ఏమేం వస్తువులు ఉండాలో వాటి ప్రకారము మోషే చేశాడు. దేవుని ప్రజలు దేవుణ్ణి అలా ఆ గుడారములో ఆరాధిస్తూ వచ్చారు. ఆరాధిస్తూ వచ్చిన తర్వాత వారు దేవుడు దయచేసిన వాగ్దాన దేశంలోనికి, కనాను దేశంలోనికి, లేదా ఇప్పుడు పిలువబడుతున్న ఇశ్రాయేల్ దేశంలోనికి, యెరూషలేములోనికి వారు వచ్చిన తర్వాత సొలొమోను ద్వారా ఒక మందిరము కట్టబడింది. ఏం కట్టబడింది చెప్పండి? ఒక పర్మనెంట్ స్థలము సిద్ధపరచబడింది, ఒక పర్మనెంట్ దేవాలయం కట్టబడింది, ఒక గుడి టెంపుల్ ని వారు కట్టుకున్నారు, యెరూషలేం టెంపుల్. అది సొలొమోను అనేక సంవత్సరాలు ఎంతో నిష్ఠ కలిగి ఎంతో ప్రార్థన పూర్వకంగా దాన్ని కట్టాడు. తర్వాత దేవునికి దానిలో ఆరాధన జరిగినాయి, స్తుతి జరిగింది, బలులు జరిగినాయి, హోమాలు జరిగినాయి. దేవుడు దాని మీదకి దిగి వస్తూ ప్రజలతో మాట్లాడేవాడు, ప్రజల్ని దర్శించేవాడు. అయితే తిరిగి ప్రజల యొక్క ప్రవర్తన చెడిపోయేసరికి, తిరిగి ప్రజల్లో ఒక రకమైన దేవుని మీద అవిధేయత వచ్చేసరికి, నిర్లక్ష్యం వచ్చేసరికి దేవుడు మళ్ళీ ఏం చేశాడు? వారిని బందీలుగా వేరే దేశానికి తీసుకువెళ్ళాడు, వలస తీసుకెళ్ళాడు. అప్పుడు ఆ దేవాలయం ఏమైంది? కూల్చివేయబడింది. ఏమైంది చెప్పండి? ఆ మందిరం కూల్చివేయబడింది, పూర్తిగా ధ్వంసం చేయబడింది, నాశనం చేయబడింది, మందిరం లేకుండా జరిగిపోయింది. అయితే అనేక సంవత్సరాల తర్వాత తిరిగి వలస వెళ్ళిన ప్రజలు, ఆయా దేశాల్లో చెదిరిపోయిన ప్రజలు తిరిగి ఎక్కడికి వచ్చారంటే ఈ యెరూషలేముకు వచ్చారు, లేదా ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. వచ్చి తిరిగి వారు ఏం చేయాలా? దేవాలయము కట్టుకోవాలా. ఏం కట్టుకోవాలి చెప్పండి? దేవుని యొక్క మందిరమును వారు కట్టాల, గుడిని వారు నిర్మించాల. అంటే దేవునికి ఆరాధన చేయడానికి, దేవుని యొద్దకు వారందరూ రావడానికి, ఆ రోజంతా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుడికి వారు స్తుతులు చెల్లించడానికి ఒక స్థలం అంటూ ఉండాలి కదా. ఎందుకంటే సొలొమోను కట్టిన మందిరం ఇప్పుడు అక్కడ లేదు. అక్కడ ఏమైపోయింది? అది ధ్వంసం చేయబడింది, కూల్చివేయబడింది. అయితే తిరిగి వచ్చిన ప్రజలు ఆ మందిరం కట్టాలని వారు ఎంతో ఆశతో ఉన్నారు. అయితే ఆ మందిరం వారు కట్టలేకపోయారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తే వారు కేవలము ఆ మందిరంకు పునాదులు వేశారంట. ఏం వేశారంటే చెప్పండి? కేవలము పునాదులు వేశారు. పునాదులు వేసి వదిలేశారంట. ఇలాగా పునాదులు వేసి వదిలేస్తే దేవుడు ఈ ప్రవక్త ద్వారా, అగ్గయ్య అనే ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో ఏమని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. లేదా తిరిగి వారందరినీ ఒక్కటి చేయడానికి, వారందరూ దేవుని యొద్దకు వచ్చి దేవుని మందిరము వారు కట్టడానికి, వారిలో ఒక్క పట్టు ఐక్యతను నింపడానికి ఈ హగ్గయిని దేవుడు వాడుకున్నాడు. హగ్గయి ద్వారా ఒక మెసేజ్ ఇచ్చాడు. ఏమనంటే, ఒకసారి మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోనండి. ఎందుకు ఈ మాటను పలికాడని మనం ఈ గ్రంథమంతా ధ్యానం చేస్తే, ప్రజలంట దేవుని మందిరం పునాది వేయబడింది కానీ వారు ఎవరో కట్టట్లేరు. ఎందుకు కట్టట్లేరు అనంటే, వారి పనులలో వారు ఏమైపోయారు? బిజీ అయిపోయారు. ఏమైపోయారు చెప్పండి? బిజీ అయిపోయారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఒకసారి ఆలోచన చేసుకోండి మీ ప్రవర్తనను గురించి. పునాదులు వేసి అట్లా వదిలేశారు మా మందిరాన్ని, నా మందిరాన్ని అలాగా వదిలేశారు అంతే, లెక్క చేయట్లేరు. ఇప్పుడు
ఎంత ఆశతో పునాదులు వేశారు, ఇప్పుడు అంత ఆసక్తి లేదు, అంత ఆశ లేదు. మీరు మాత్రం మంచిగా ఇండ్లు కట్టుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, మీరు మంచిగా సంపాదన మీద పడ్డారు. పనులు 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 అంటున్నారు. విత్తాలా, నాటాలా, కొయ్యాలా, ఇండ్లు కట్టుకోవాలా, ఇండ్ల మంచి మంచి ఇండ్లు. ఇక్కడ రాయబడి ఉంది, మీరు సరంబు వేసిన ఇండ్లలో, అంటే మంచిగా స్లాబ్స్ వేసిన ఇండ్లను ఎంత చక్కగా డెకరేషన్ చేసుకుంటున్నారు, ఎంత చక్కగా రంగులు వేసుకుంటున్నారు, మీరు ఎంత చక్కగా అలంకరించుకుంటున్నారు మీ గృహాలని. మీ ఇల్లు ఎంత బాగా కట్టుకుంటున్నారు, ఎంత చక్కగా పని, ఎట్లయితే లాభం వస్తుంది, ఎట్లయితే పంట బాగా పడుతుంది, ఎట్లయితే ఆమ్దాన్ వస్తుంది, ఎట్లయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఎప్పుడు పని 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 పనే. ఇండ్లు కట్టుకోవాలి, ఇండ్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఒక ఇల్లు కాదు ఇంకొక ఇల్లు కట్టాలా, వాటి మీదనే ఉన్నారు మీరు. కానీ దేవుని మందిరం గురించి ఏమైనా ఆలోచన మీకున్నదా? మీరు కొంచెమైనా ఆలోచన చేస్తున్నారా? దేవుని మందిరం లేదే. మనందరికీ ఒకప్పుడు సొలొమోను ఎంత చక్కటి మందిరం కట్టిపెట్టి ఉండే, అది ఇప్పుడు ధ్వంసం చేయబడింది, ఇప్పుడు లేదు. పునాదులైతే వేసాము, ఒకరు వస్తే ఒకరు రావట్లే, వాళ్ళు రావట్లేదని వీళ్ళు రావట్లే, వీళ్ళు రావట్లేరని వాళ్ళు రావట్లే. మీ మధ్యన మీకే సరైన పొందిక లేదు, ఒక ఐక్యత లేదు, ఒక సర్దుబాటు లేదు, ఎవ్వరు చేతులు కలపట్లేదు, ఎవ్వరు రావట్లే. మీ వంతుగా మీరు దేవుని మందిరానికి వచ్చి, అరే మనం మందిరం కంప్లీట్ చేసుకుందాం, తిరిగి మందిరంలో చేరి ఆరాధన చేసుకుందాం, తిరిగి మందిరం అంటే దేవుని పని చేయడానికి ఎవరికి కూడా ఇష్టత లేదు. బేఫర్వా అయిపోతున్నది దేవుని పని అంటే, మందిరం పట్ల బేఫర్వా. ఈ లెక్క లేదు అసలు. చెప్పండి, దేవుని మందిరము, దేవుని సేవ ఒక్కరితో అవుతుందా? అక్కడ ఉన్న వారందరూ కూడా, తన ప్రజలందరూ కూడా చేరితేనే దేవుని మందిరం అవుతుంది కదా. అంటే ఇక్కడ హగ్గయి ఆ ప్రజలతో ఏమంటుండంటే, మీరు కేవలము మీ పనులలోనే మీరు రద్దీగా లేదా బిజీగా ఉండిపోతున్నారు. అసలు మీకు తీరికలు లేవు. ఏం లేవు చెప్పండి? మీకు సమయం లేదు, బిజీ అయిపోయారు. చాలా పనులు ఉన్నాయి మీకు. లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు మీకు అసలు సమయమే లేదు. ఒక రోజు అయింది పునాది వేసి, 2 రోజులు అయింది, వారం రోజులు అయింది, నెల అయింది, 6 నెలలు అయింది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ దేవుని మందిరం మీద మీకు ఆసక్తి లేదు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీ ప్రవర్తన గురించి. మీ గుణం ఎట్లా మారిపోయింది, మీ బుద్ధి ఎట్లా మారిపోయింది, మీ ఆలోచనలు ఎట్లా అయిపోతున్నాయి రోజు రోజుకి. అసలు ఆదివారం అంటే లెక్క ఉన్నదా? దేవుడు అంటే మీకు లెక్క ఉన్నదా? అంటే దేవుని మందిరము నిర్లక్ష్యం చేయబడుతున్నది. ఏం చేయబడుతున్నది? నిర్లక్ష్యం చేయబడుతున్నది. మీరు మాత్రము ఉండడానికి, కట్టుకోవడానికి, తినడానికి బాగా లెక్కలేస్తున్నారు. ఉండంగా మీకు వస్తువులు కావాలా, ఒక ఇల్లు ఉండంగా ఇంకొక ఇల్లు కావాలా, మీకు డబ్బులు ఉండంగా ఇంకా ఎక్కువ డబ్బులు కావాలా, మీ గురించి, మీ పిల్లల గురించి, మీ మనుమళ్ళ గురించి మీరు ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుని మందిరం గురించి ఏమాత్రం మీరు ఆలోచన చెయ్యట్లేరు. అదే మాట ఇక్కడున్న మన కుటుంబాలతో, మన వ్యక్తిగత జీవితాలతో, ఈరోజు యవ్వన బిడ్డలతో, మనందరితో దేవుడు ఒక్కసారి ఈ మాట అన్నాడు అనుకో, మీ ప్రవర్తన గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఆ రోజైతే హగ్గయి ద్వారా అక్కడున్న ఒక మందిరము గురించి మాట్లాడాడు. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంతా మనం చదివితే, మీరే దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని రాయబడి ఉంది. అక్కడ చదువుదామా మనము ఆ మాటను ఒకసారి చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవమా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు అంటే దేవుని యొక్క ఆలయము నీవే, మీరే. ఆలయము కట్టబడింది, కట్టడాలు కట్టబడుతున్నాయి, కానీ నువ్వే దేవుని ఇల్లు, నువ్వే దేవుని ఆలయం అని మీకు తెలియదా? దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయును. మీరు అనుకుంటున్నారు, నేను చర్చికి పోలేను, లేదా ఇక్కడ చర్చి లేదు, ఇది ఒక ఇల్లు, ఇది ఒక బిల్డింగు, ఇలా కట్టిన బిల్డింగ్నే మీరు ఆలయం అని మీరు అనుకుంటున్నారు.
కానీ దేవుని వాక్యం అంటుంది నూతన నిబంధన గ్రంథములో నీవే ఒక దేవుని ఆలయం. అదే విధంగా ఈ రోజు కూడా క్రైస్తవులమైన మనము దేవుడు మనల్ని ఒక దేవుని మందిరముగా చేశాడే, నీవే ఒక దేవుని మందిరం అన్నాడే, నేను ఒక దేవుని మందిరం అన్నాడే. మనము పునాదులు వేసి వదిలేస్తున్నాం. అంటే దేవుని మందిరానికి వస్తున్నాము, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాము, అక్కడికి ఆగిపోతున్నాం. ఏదో పండుగ చేసినప్పుడు మాత్రమే ఆ కంపౌండ్ వల్ల కనిపిస్తాం, లేదా ఆ మందిరం దగ్గర కనిపిస్తాం. ఏదో ఒక ప్రోగ్రాం చేసినప్పుడు మాత్రమే మనం మందిరానికి వెళ్తాం. ఆత్మీయ ఎదుగుదల, ఆధ్యాత్మికత, దేవునితో జీవితము, దేవునిలో జీవితము మనకు పెద్ద లెక్క లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఇంకా కట్టబడట్లేం మనం, ఇంకా మీదికి ఎదగట్లేం. ఇంకా దేవుని వాక్యంలో ఏమేమి ఉన్నది నేర్చుకోవాలన్న ఆసక్తి మనకు లేదు. ఒక నియమం చేయడానికి ఇష్టపడతాం, ఒక ఆచారం చేయడానికి ఇష్టపడతాం, కావడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వే దేవుని మందిరం అయితే నువ్వు ఎలా కట్టబడాలి, నువ్వు ఎలా సిద్ధపరచుకోవాలి, నువ్వు ఎలా ఎదగాలి ఆత్మీయంగా? కేవలము శరీరానుసారంగా, భౌతికానుసారంగా, లోకానుసారంగా, మనుష్యానుసారమైన విషయాల్లోనే మనం ఇష్టత కలిగి ఉంటాం, ఆసక్తి కలిగి ఉంటాం. అవునా కాదా? బయటికి మాత్రమే మనము చూపించుకోవడానికి ఉంటాం. ఏదో ఆదివారం వెళ్తాము, లేదంటే లేదు. ఏదో ప్రార్థన చేస్తే చేస్తాము, లేదంటే లేదు. దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన మాటను మనతో మాట్లాడుతున్నాడు. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేసుకోండి. ఇది ఎవరికి వారు ఆలోచన చేసుకునవలసిన విషయము, ఎవరికి వారు పరీక్ష చేసుకునవలసిన విషయము, ఎవరికి వారు తెలుసుకోవలసిన విషయం. మీరే ఆలోచన చేసుకోనండి. ఇక్కడ హగ్గై ప్రవక్త వాళ్ళకి రాసినట్లే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో అంటున్నాడు. మొదటగా నువ్వు భక్తి ఉన్నట్లుగా ఈరోజు భక్తి నీకున్నదా? ఆ రోజు నువ్వు ఎంత ఇష్టంతో బాప్తిసం తీసుకున్నావు? ఆ రోజు నువ్వు దేవుని పనిలో ఎంత హుషారుగా ఉంటుండే? దేవుని మందిరానికి వచ్చి ఒక వంట వండడంలోనో, దేవుని మందిరానికి వచ్చి ఒక చేప వేయడంలోనో, దేవుని మందిరానికి వచ్చి ఒక లైట్లు వేయడంలోనో, దేవుని మందిరానికి వచ్చి ఒక సౌండ్ సిస్టమ్ బిగించడంలోనో, ఒక వాయిద్యం వాయించడంలోనో, మోకలేసి ప్రార్థన చేయడంలోనో కదా. ఈరోజు ఎవరన్నా మెచ్చుకుంటే, ఎవరన్నా దండలేస్తే, ఎవరన్నా పొగుడితే, ఎవరన్నా ఏమన్నా చేస్తేనే మనం మందిరంలో పనిచేస్తాం. లేకుంటే బ్లేమ్ అయితే, ఎవరన్నా ఏదన్నా మాట అంటే, ఎవరన్నా మనల్ని చూడకపోతే, మనల్ని గుర్తించకపోతే మనం దేవుని మందిరంలో పనిచేసే వారంగా ఉంటున్నామా? దేవుని మందిరం ఒకటైతే దేవుని సేవలో, దేవుని రాజ్యంలో ఎంతవరకు మనము ఆసక్తి కలిగి ఉన్నాము? దేవుని మందిరము కట్టడం అంటే ఈ బిల్డింగ్లు కట్టి వదిలేయడం కాదు. ఒక భక్తుడు పాట రాశాడు, శిథిలమైపోతున్నది మానవుని దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకు ఉన్న విలువ మానవునికి లేదు. ఈరోజు బిల్డింగ్లకు ఉన్న విలువ మన లైఫ్స్కి లేదు, ఒక ఆత్మకు లేదు, ఒక జీవితానికి లేదు. నశించిపోతున్న ఒక వ్యక్తికి మనం ఎక్కువ విలువీయం. మెరుగులు దిద్దుకుంటున్నాయి, మంచి మంచి రంగులతో, మంచి మంచి లైట్లతో, మంచి మంచి డెకరేషన్లతో కట్టడాలు నిర్మించబడుతున్నారు. కానీ చితికిపోయిన బ్రతుకులు, నాశనమైపోతున్న బ్రతుకులు, నాశనానికి, అగ్నికి లేదా నరకానికి ఆహుతైతున్న బిడ్డల గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయం. మన ఇంటలోనే ఎంతో మంది రక్షణ పొందని వారు ఉన్నారే, కట్టబడని వారు ఉన్నారే, నిర్మించబడలేకపోతున్నారే. ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా వారు ప్రార్థన నేర్చుకోవట్లేదే, వాక్యానుసారమైన జీవితం వారికి కలిగి లేదే. వారి గురించి మనం ఏం ఆలోచన చెయ్యట్లేము. అక్కడ హగ్గైలో కానీ, ఇప్పుడు మనం చదివిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో చూస్తే గాని, అంటే దేవుని మందిరము వారు నిర్లక్ష్యపరచడం వలన, దేవుడు వారిలో నివసించనందువల్ల, దేవుడు వారితో లేనందువల్ల, దేవునితో వారు నడవనందువల్ల వారు అనేక ఇబ్బందులకు గురి అయ్యారంట. అక్కడ రాయబడి ఉంది, హగ్గయిలో రాయబడి ఉంది, మీరు ఎంత చేసినా రంధ్రాలు పడిన జేబులో పైసలేసినట్లుగానే ఉన్నాయి మీ బ్రతుకులు అంటున్నారు. ఏమంటున్నారు చెప్పండి? చిల్లుబడ్డ సంచులో మీ ధనము వేసినట్లుగానే
మీ యొక్క ప్రయాస ఉన్నది, మీరు చాలా కష్టపడుతున్నారు, మీరు చాలా ఆలోచన చేస్తున్నారు, మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు, రాత్రింబగలు చెమట గారుస్తున్నారు, కానీ మీ ధనం ఏమైపోతున్నది చెప్పండి? చిల్లుబడ్డ రంధ్రంలో వేసినట్లుగానే ఉన్నది. అదే విధంగా ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చేస్తే, ఎవడైనను ఏం రాయబడి ఉంది చెప్పండి? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. మీరు ఏం పాడు చేస్తున్నారు? మీరు అనుకుంటున్నారు నా శరీరము నా ఇష్టం అనుకుంటున్నారు, నేను పని చేస్తేనే నా కడుపులోకి వస్తుంది కదా అని మీరు అనుకుంటున్నారు, నేను పొద్దున్న దాకా కష్టపడాలనుకుంటున్నారు. కొంతమంది ఏమో తాగుతూ తింటూ విచ్చలవిడిగా జీవిస్తున్నారు. హల్లెలూయా. మీరు దేవుని ఆలయం పాడు చేస్తున్నారన్న సంగతి మీకు తెలియదు. మీ శరీరం పాడైపోతే, మీ ఆత్మ లోపల ఉన్న ఆత్మ పాడైపోతే అది దేవుని ఆలయము పాడైనట్టే. అప్పుడు మీరు పాడైపోతారు కదా, మీరు నరకానికి వెళ్ళిపోతారు కదా. ఈ శరీరం కొరకు మనం మంచి మంచి వస్త్రాలు తొడుక్కుంటున్నాం కదా, మంచి మంచి ఆహారం కూడా మనం భుజిస్తున్నాం, మంచి మంచి వెహికల్స్ కూడా మనము వాడుతున్నాం, మంచి మంచి గృహాలు కూడా మనం కట్టుకుంటున్నాం, మనం ఉండడానికి, మనం నివసించడానికి. కానీ ఈ శరీరము దేవునికి ఆలయము, దీనిలో దేవుడు జీవిస్తాడు, దీనిలో దేవుడు నివసించడానికి యోగ్యమైన దానిగా, దేవుడు నివసించడానికి అనుకూలమైన దానిగా నా హృదయమును, నా ఆత్మను నేను సాఫ్ చేసుకుంటాను. చీకటికి సంబంధించిన, లోకానికి సంబంధించిన, అపవాదికి సంబంధించిన, అన్యాయానికి సంబంధించిన విషయాలు నాలో ఉండడానికి వీల్లేదు అని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? మనం ఎప్పుడు ఆలోచన చెయ్యం. మనకున్న అలవాటంతా ఏంటంటే, నేను దేవునికి ఒక మందిరం కదా, దేవునికి నేనే ఒక చర్చి, నా హృదయము దేవునికి ఒక ఆలయము, కాబట్టి ఈ ఆలయము పరిశుద్ధంగా ఉండాలి, ఈ ఆలయం పరిశుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుడు నాలో నివాసము చేసేటట్లుగా నేను ఉండాలనే ఆలోచన మనం చెయ్యము. మన ఆలోచన అంతే ఏంటంటే, ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళి రావాలి అంతే. మన ఆలోచన అంతే ఏంటి చెప్పండి? ఎప్పుడన్నా మనసుకు వచ్చినప్పుడు చిన్న ప్రార్థన చేయాలి, లేదా మందిరంలో కట్టబడిన బిల్డింగ్ ఉంటుంది కదా మన ఊర్లో అందరు కలుసుకోవడానికి, దానికి పట్టి ఇవ్వాలి అంతే. అక్కడ పండుగ చేస్తే పోవాలి రావాలి అంతే. కానీ నేను ఎంత న్యాయంగా, నేను ఎంత యథార్థంగా, నేను ఎంత సాఫ్గా ఉన్నానో అనే ఆలోచన మన ఎవరికి ఉండదు. నువ్వు పల్లెటూరు అయినా, సిటీ అయినా, నువ్వు పెద్ద మందిరానికి వెళ్ళినా, చిన్న మందిరానికి వెళ్ళినా, ఏ సేవకుని ద్వారా నువ్వు పోషించబడుతున్నా అంటే వాక్యం వింటున్నా, ఒక్కసారి నీ ప్రవర్తన గురించి నువ్వు ఆలోచన చేసుకో. దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నావు? దేవునితో జీవితానిక, లోకానుసారమైన జీవితానిక? దేవుని రాజ్యమును గురించా, ఈ లోక రాజ్యాలను గురించా? దేవునిలో నువ్వు వాడబడాలనా, లేదా నలుగురు నీ గురించి చెప్పుకోవాలనా? నిన్నటి దినాన మనం యూట్యూబ్లో చూస్తే ఒక చక్కటి దైవ సేవకుడు మన మధ్యలో, అంటే తను ప్రభునందు నిద్రించారు. పరిచయం ఉన్న దైవ సేవకులే. ఒక మీటింగ్లో దైవ సేవకులతో వచ్చిన పరిచయం కూడా నాకుండే. ప్రకాష్ గారు, గంటల ప్రకాష్ గారు, విజయవాడలో ఒక ప్రాంతంలో మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కలిశారు దైవ సేవకులు. మంచి మంచి దైవ సేవకులు మరి ప్రభునందు నిద్రిస్తున్నారు. ఇంకా దేవుడు అనేక మందిని అలా జ్ఞానం కలిగి, అలా ఆత్మీయతను కలిగి, ఇంకా అనేకులను హెచ్చరించడానికి, అనేకులను ఇంకా సరిచేయడానికి, అనేక దైవ సేవకులను దేవుడు లేపాలి, పుట్టించాలి, వాడుకోవాలని మనము ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. అలా చేయాలి, మనలోనే సిద్ధపడాలి. అనేకులను దేవుని రాజ్యం కొరకు, దేవుని పని కొరకు, అనేకుల్ని దేవునిలోనికి తీసుకురావడానికి, అనేకుల్ని ఆత్మీయంగా ఎదిగేటట్లుగా చేయడానికి, కట్టబడడానికి. ఎప్పుడైతే మనము దేవుని కొరకు జీవిస్తామో, దేవుని వాక్యంలో మనం విన్నది చేయడానికి ఇష్టపడతామో, న్యాయమైనది, పరిశుభ్రమైనది, పవిత్రమైనది, పరిశుద్ధంగా జీవించడానికి మన లైఫ్స్ని మనం దేవునికి అంకితం చేస్తామో, అప్పచెప్తామో, దేవుడు మనలో నివసించడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, అప్పుడు మనము దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. ఈ రోజుల్లో చూడండి, ప్రజలందరికీ మనం బాగా అవ్వాలి, మనం మంచిగా అవ్వాలి, మనం దీవించబడాలి, మనం సంపాదన చేసుకోవాలి, మనము ఎదగాలి, మనం మంచిగా బ్రతకాలి, మనం కూడబెట్టుకోవాలి, మనకి ఏ లోటు రాకూడదు, ఏం తక్కువ పడకూడదు, ఏ అనారోగ్యం రాకూడదు అని ఆలోచన చేస్తాము. కానీ
ఆత్మీయంగా ఎదగాల. అదే దేవుడితో ఉంటే మనము మేలుల కొరకు, దీవెనల కొరకు, ఈవుల కొరకు దేవుడిని దీవించబోతున్నాడు అంటే ఎంతో సంతోషం ఉంటుంది. ఆ మందిరంలో అందరూ చెప్పలు కొడతారు, రబా రబా శబాలబా. కానీ నీ పాప జీవితం నువ్వు మార్చుకో అంటే ఎవరు కూడా చెప్పట్లు కొట్టరు. నువ్వు దేవునితో నడువు అంటే ఎవరు కూడా చెప్పట్లు కొట్టరు. అక్కడ ఆ ప్రజలు కూడా నిండరు, అక్కడ ప్రజలు కూడా రారు. దేవుని పని కొరకు దేవుని మందిరము కట్టబడాలి, నీవే దేవుని ఆలయమై ఉన్నావు, నీవు కట్టబడాలి అంటే ప్రజలకు ఇష్టము ఉండదు. నీవు సరి చేసుకో, చాలా విషయాలు సరి చేసుకో, నీ మాటను మార్చుకో, నీ చూపును మార్చుకో, నువ్వు దేవునికి సమయం ఇవ్వు, వాక్యానుసారమైన జీవితం నువ్వు నడుచుకో అంటే అక్కడ ఎంజాయ్మెంట్ ఉండదు, సంతోషం ఉండదు. దేవుడు రేపటికల్లా నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపబోతున్నాడు. దేవుడు నీకు ఇది ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను అట్లా ఉంచబోతున్నాడు. సేవకులు ఆత్మ అభిషేకము కలిగి దేవుడు వారికి పలికినది పలుకుతారు, దాంట్లో ఏం పొరపాటు లేదు. నిజంగానే దాంట్లో ఎంతోమంది ఈ క్రౌడ్లో, ఈ జనాలలో వచ్చిన ఈ కుటుంబాలలో ఎంతో మందికి చాలా అవసరతలు ఉంటాయి. ప్రాముఖ్యం ఏంటి చెప్పండి? నీవు కట్టబడాలి, నీవు ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, నీవు ఆత్మీయంగా ఉజ్జీవింపబడాలి, నీ ఆత్మలో దేవుని గురించిన ఒక సంతోషం అనేది రావాలి. నీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేసుకోవాలి కదా. దేన్ని మనం ఇష్టపడుతున్నాం, దేన్ని మనము తృణీకరిస్తున్నాం, ఏదంటే ఎక్కువగా మనకు ఇష్టమైపోతున్నది? దేవుని రాజ్యమా, దేవుని పనియా, దేవునిలో నీతి జీవితమా, న్యాయమైన జీవితమా, దేవునిలో ఎదిగే జీవితమా, దేవుని ద్వారా వచ్చే వాటిని బట్టి దీవెన పొందడమా? నీకు ఆరోగ్యం ఇచ్చేది యేసయ్య, నీకు ఐశ్వర్యం ఇచ్చేది యేసయ్య, నీ కుటుంబంలో అద్భుతాలు చేసేది యేసయ్య, నీకు కాపాడేది యేసయ్య, అడుగున నడిపించేది యేసయ్య, నీకు లైఫ్ ఇచ్చింది యేసయ్య, నీకు ధనం ఇస్తున్నది దేవుని యొక్క కృప. నువ్వు పని చేసుకోవడానికో, సంపాదించుకోవడానికో, కష్టపడడానికో, ప్రయాసపడడానికో, మనం వాటి కొరకే దేవుని దగ్గరికి వస్తే, దేవుడు కాదనుకుంటే, దేవుడిలో కట్టబడకపోతే అవి అశాశ్వతమైన ఉంటవి, పోతవి. అదే నువ్వు దేవుణ్ణి కోరుకుంటే, దేవుణ్ణే నువ్వు పొందుకుంటే, దేవునికే నీవు స్థలం ఇస్తే, నీ హృదయంలో, నీ మనసులో, నీ లైఫ్ని నువ్వు మార్చుకుంటే, పాత జీవితంలో నుండి దేవునికి ఇష్టమైన జీవితంలో నుండి నువ్వు ఆయన వైపు తిరిగితే, ఇంకెన్ని దీవెనలు, ఇంకెన్ని మేలులు, ఇంకెన్ని ఈవులు, ఇంకెన్ని ఆశీర్వాదాలు, ఇంకెంత సంపాదన, ఇంకెంత ఆరోగ్యము దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన ఇచ్చేవి కాదు, ఆయన నీకు ఉండాలి తోడుగా. అగ్గయ్య ఇశ్రాయేల్ ప్రజలకు అదే చెప్తాడు, యూద ప్రజలకు అదే చెప్తాడు. మీరు దేవుణ్ణి కోరుకోనండి, దేవుని మందిరము పట్ల, దేవునిలో ఆత్మీయత జీవితం పట్ల, దేవుని పని పట్ల మీరు ఆసక్తిగా ఉంటే దేవుడు మీకు తోడయ్యుండి మిమ్మల్ని దీవిస్తాడు. ఏ పనిలో సక్సెస్ కావాలనుకుంటున్నావో, ఏ పనిలో నువ్వు మంచిగా కావాలనుకుంటున్నావో, ఏ పని ద్వారా నీకు లాభం కావాలనుకుంటున్నావో, ఏ పని ద్వారా నువ్వు మేలు పొందాలనుకుంటున్నావో, నువ్వు పొందాలంటే దేవుని విషయంలో నువ్వు ఎలా ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఆలోచన చేసుకోవాలి. మన వ్యక్తిగత ప్రవర్తన, మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన ఆలోచన విధానం. అంటారు కదా, నీ లోపల చాలా చీకటి ఉన్నదిరా అని అంటారు కదా. అంటారు చెప్పండి, నీ లోపల చాలా కుళ్ళు ఉన్నదిరా, నీ లోపల చాలా చీకటి ఉన్నదిరా, నువ్వు బయట ఒక రకంగా లోపల ఒక రకంగా నువ్వు ఉంటున్నావురా. వారు అన్నా అనకపోయినా నీ గురించి అయితే నీకు బాగా తెలుసు, దేవునికి కూడా తెలుసు. నువ్వు బయట ఎట్లున్నావు, లోపల ఎట్లున్నావో ఎవరికి తెలుసు? నీకు తెలుసు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడుతున్నావో నీకు తెలుసు. ముంగట ఎట్లా, వెనకాల ఎట్లున్నావో నీకు తెలుసు. దేని పట్ల బాగా హుషారుగా ఉన్నావో నీకు తెలుసు. ఆదివారం మాత్రమే హుషారుగా ఉంటున్నావా? సోమవారం, మంగళవారం, బుధవారం కూడా నీవు దేవుడు అంటే అంత హుషారుతనము నీకున్నదా? అట్లా యథార్థతనము నీకున్నదా? ఓ ప్రార్థన పట్ల ఆసక్తి, వాక్యం చదివే పట్ల ఆసక్తి, వాక్యానుసారంగా జీవించడానికి ఆసక్తి నీకు దేవునిలోనికి రావడం. చాలా అలవాటైపోయాం. ఏమైపోయాం చెప్పండి? అలవాటైపోయాం. లోకంలో ఒక సామెత ఉన్నది, అలవాటు పడ్డ దోమనంట ఆల్అవుట్ మీద కూర్చుంటుందంట. దేని మీద కూర్చుంటా చెప్పండి?
హల్లెలూయా. అలవాటు అయిపోయింది. క్రైస్తవ్యంలో అలవాటు చేసేసుకున్నారు. మొదటి ఆదివారం వెళ్ళి బల దినాల కంగారుగా అందరూ బాప్తిసం తీసుకుంటారు, నేను బాప్తిసం తీసుకోవాలా కంగారుగా. హల్లెలూయా. సమయం ఉన్నప్పుడు మాత్రమే మందిరానికి వెళ్ళాలా, అంతేనా? ఇక దేవుని రాజ్యం కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవుని పని కొరకు, దేవునిలో జీవితము కొరకు, వాక్యానుసారమైన జీవితము కొరకు, పరలోక రాజ్యము కొరకు, దేవుని రాకడ కొరకు సిద్ధపాటు. నీవు ఎప్పుడన్నా ఆలోచన చేసావా? అరే దేవుడు ఇప్పుడు వస్తే, ఈ క్షణంలో వస్తే నేను సంతోషంగా దేవుని రాజ్యం చేరుకుంటాను, పరలోక రాజ్యం చేరుకుంటాను, నేను విడవబడను అని నీలో నమ్మకము, నిరీక్షణ, పట్టుదల, ధైర్యము ఉన్నాయా? మాత్రమే కాదు, నేను రక్షణ పొందాను, నేను మారుమనసు పొందాడు, నేను మంచి జీవితం పొందుకున్నా, నాకు దేవుడు దొరికాడు, దేవుడు నాలో ఉన్నాడు, నేను దీవించబడుతున్నాను, నేను ఆశీర్వదించబడుతున్నాను. ఇంకా నా సహోదరులు రక్షించబడలేదే, వారు ఇంకా ఆత్మీయంగా లేరే, వారు ఇంకా దేవుళ్ళలోనికి రాలేదే, వారు ఇంకా చీకటిలోనే ఉన్నారే, వారు ఇంకా అపవాది యొక్క బంధకములోనే ఉన్నారే, కట్లతో కట్టబడి ఉన్నారే, చెరలో ఉన్నారే, వారి కొరకు నేను ఎంత ప్రార్థన చేయాలా, నేను ఏం చెయ్యాలా, వారి కొరకు నేను ఎలా దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క పనిలో నేను ఎలా నన్ను నేను సమర్పించుకోవాలా? నిర్లక్ష్యం అయిపోతున్నది. దేవుని మందిరము నిర్లక్ష్యం అయిపోతున్నది. అంటే ఈ లైఫ్ నిర్లక్ష్యం అయిపోతున్నది, శిథిలం అయిపోతున్నది. హల్లెలూయా. మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుని మందిరానికి నడిపించే వారంగా ఉండాలి. మనము కట్టబడుతూ ఉండాలా, ఇతరులను కూడా కట్టే వారంగా మనము ఉండాలి. మనము దీవించబడుతూ ఉండాలా, ఇతరులు కూడా దేవుని మేలులు పొందుకోవాలా. చిన్న సింపుల్ మాట, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేసుకునండి. మనకు పని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మనకు గొడ్డు గోద ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. భార్య పిల్లల్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కుటుంబాలు ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. అన్నదమ్ములు ఎవరిచ్చారు? తోబుట్టువులను ఎవరిచ్చారు? దేవుడు దయచేసి. కానీ మన పూర్తి సమయం, పూర్తి జీవితం వాటి కొరకే పెట్టడం కాదు, దేవునిలో పెట్టు పూర్తిగా. అప్పుడు అవన్నీ క్షేమంగా ఉంటాయి, అందరూ మిత్రులుగా ఉంటారు, అందరూ సమాధానంతో ఉంటారు నీతో కదా. అందుకే కదా యేసయ్య అంటాడు, మొదట నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకు, నీకు కావలసినవన్నీ నీ వెంట పరిగెత్తుకొని వస్తాయి. నువ్వు వాటి వెంట పరిగెత్తకు, నీవు సంపాదన మీద పరిగెత్తకు. ఇశ్రాయేలు ప్రజలతో అగ్గయ్య అదే అన్నాడు, సరంబి వేసిన ఇళ్లలో, అంటే డెకరేట్ చేసి అందంగా సుందరంగా నిర్మాణం చేసుకున్న ఇళ్లలో మీరుంటూ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? లెక్క చెయ్యట్లేరు, మీరు పట్టించుకోవట్లే. మీరు అసలు మందిరంలో కిటికీ ఊడిపోయినా నీకు పర్వాలే, మందిరంలో రంధ్రాలు పడి కారుతున్నా నీకు పర్వాలే, నీ ఇంటిని మాత్రం చాలా డెకరేట్ చేసుకుంటావు. అదేవిధంగా నీ మనసు, నీ హృదయంలో లోకం ఎంతో నింపుకుంటావు, దేవుణ్ణి నింపుకో. ఎన్నో ఆశలు కలిగి నీవు ఉంటావు, కానీ దేవుని వాక్యం కలిగి నీవు జీవించవు. దేవుని వాక్యంలో రాయబడిన ప్రమాణాలతో నువ్వు జీవించడానికి ఇష్టపడవు. దేవుని వాక్యం నన్ను ఎలా నడవమంటుంది, నన్ను ఎలా ఆలోచించమంటుంది, నన్ను ఎలా నలుగురితో జీవించమంటుంది, ఎలా ప్రేమతో ఉండమంటుంది, ఎలా సమాధానంతో ఉండమంటుంది అనే విషయాలు నువ్వేం పట్టించుకో. నలుగురు లాగానే వెళ్తూ ఉంటావు, వారు నీకు చేశారు కాబట్టి నువ్వు వాళ్ళకి చేస్తావు. అందరితో పాటు ఉండాలండి మనము. అందరు ఎట్లా చెప్తే అట్లనే, అందరిలాగా కాదు, ఈ బైబిల్ ప్రకారంగా ఉండడం మనము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక.